ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులరా, ఒక వచనాన్ని మనం చదువుకుందాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనము ఇలా సెలవిస్తుంది. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో వారిని కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని, వారి బాధలు నాకు తెలిసే ఉన్నవి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఈ యొక్క మాటను తమ దాసుడైనటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? అయ్యా, ఐగుప్తులో నా ప్రజలు బాధపడుతున్నారు, వారి యొక్క బాధను నేను చూశాను అంటున్నాడు. రెండోదిగా, పనులలో వారిని కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను అని అంటున్నాడు. మూడవదిగా, వారి బాధలు నాకు తెలిసి ఉన్నవి, వారి బాధలు నేను ఎరిగి ఉన్నానని దేవుడు అంటున్నాడు. ప్రియులరా, ఈ 3 విషయాల్ని నిన్ను నన్ను చూసి కూడా దేవుడు అంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ యొక్క బాధను నేను ఎరిగి ఉన్నాను, నువ్వు పెట్టినటువంటి మొరను నేను విని ఉన్నాను, నీ యొక్క బాధలు వేదనలు ఏంటో నేను ఎరిగి ఉన్నానని దేవుడు అంటున్నాడండి. కొన్నిసార్లు మనకు కొన్ని బాధలుగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటామంటే, నా బాధలు దేవుడికి తెలియదు, నా బాధలు అసలు దేవుడు చూస్తున్నాడో లేదో. ఐగుప్తులో ఉన్న ప్రజలు కూడా దేవుడిని చూసి ఇలానే అన్నారు, అయ్యా మేము ఇంత బాధపడుతున్నాము, మేము ఇన్ని ఉపద్రవాలు శ్రమలు మేము అనుభవిస్తున్నాము, అసలు చూస్తున్నావా లేదయ్యా అని కూడా దేవుని వైపు చూసి వాళ్ళు తన హృదయంలో మాట్లాడి ఉంటారు. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే, చాలాసార్లు అయ్యా నా బాధలు నువ్వు చూస్తున్నావా లేదా, నా మొర నువ్వు వింటున్నావా లేదా, నా వేదనలు నీకు తెలుస్తున్నాయా లేదా, చూస్తున్నావా లేదా అని చెప్పి కొన్నిసార్లు దేవునికి చూసి మనం మొరపెడతామండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ 3 విషయాలు నీ యొక్క హృదయంలో ఉన్నవి అని దేవుడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీ వేదన ఏంటో నాకు తెలుసు, నీ బాధ ఏంటో నాకు తెలుసు, నీ శ్రమలు ఏంటో నాకు తెలుసు, నేను అన్నిటిని ఎరిగి ఉన్నాను అని చెప్పి దేవుడు అంటున్నాడండి. ప్రియులరా, ఈ మాట ఇశ్రాయేలుని గురించి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మోషేతో అంటున్నాడు, నేను నా ప్రజలను వీటన్నిటి నుండి నేను విడిపించబోతున్నాను అని దేవుడు అంటున్నాడండి. దేని నుండి? వారి యొక్క బాధల నుండి, వారి వేదనల నుండి, వారి యొక్క కష్టాల నుండి, వారి యొక్క పెట్టేటువంటి మొరల్లో నుండి, అన్నిటి నుండి నేను వారిని విడిపిస్తానని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాటిచ్చి ఆయన నెరవేర్చకుండా ఉండేటువంటి దేవుడు మన దేవుడు కాదండి. ఆయన ఏదైతే మాటిచ్చాడో దాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ దేవుడిచ్చినటువంటి వాగ్దానము, దేవుడిచ్చినటువంటి మాట నెరవేరలేదని బాధపడుతున్నావేమో, ఇంకా నా జీవితము బాధలో వేదనలో కొనసాగుతుందని చెప్పి బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీ వేదనలేంటో నాకు తెలుసు, నువ్వు పెట్టేటువంటి మొరలేంటో నాకు తెలుసు, నేను అన్నిటిని నేను చూస్తున్నాను, నేను ఎరిగి ఉన్నాను, నేను వింటున్నాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి నిన్ను అతి త్వరలో నీ యొక్క వేదనలు, బాధలు అన్నిటి నుండి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు అంటున్నాడండి. దేవుడు ఇశ్రాయేలును ఆయన విడిపించాడు, బానిస జీవితం నుంచి విడిపించాడు, వేదన నుంచి విడిపించాడు, కన్నీటి బాధ నుంచి విడిపించాడు. ప్రియులరా, ప్రతి ఒక్క విషయం నుంచి దేవుడు విడిపించాడు. కొన్నిసార్లు మీరు ఉద్యోగం చేసేటువంటి స్థలంలో మీకన్నా పైన ఉండేటువంటి మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని పెట్టేటువంటి బాధలు ఉన్నాయి చూడండి, అవి అసలు వివరించలేము, అసలు బయట ఎవరి దగ్గర చెప్పుకోలేము. వాళ్ళని ఎదిరిస్తే మన యొక్క జాబ్ పోతుంది, పని పోతుందని చెప్పి భయము. ఎదిరించకుండా ఉండలేక వారు చేసేటువంటి చాలా తప్పులు మనం ఓర్చుకోవాల్సినటువంటి ఒక కొన్నిసార్లు మనకు అలాంటి ఒక బాధకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తున్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, పనులలో నిన్ను బాధ పెట్టే వారిని బట్టి నువ్వు పెట్టేటువంటి మొరను నేను విని ఉన్నానని దేవుడు అంటున్నాడు నీతో. నీ యొక్క ఆఫీస్లో నీకు కలిగేటువంటి బాధలు దేవునికి తెలుసు. నీ యొక్క బిజినెస్లో
మీరు వెళ్ళేటువంటి మీరు చేసేటువంటి కొన్ని పనులలో మీకు బాధ కలుగుతున్నాయి. కానీ మీ పట్ల అంటే మీ సైడ్లో ఏ యొక్క పొరపాటు లేకపోయినా కూడా మీ మీద నింద మోపబడుతుంది, మిమ్మల్ని వేదన పెడుతున్నారు. అంటే మీ మీద పగ తీర్చుకోవాలని చెప్పి చాలామంది మిమ్మల్ని రివెంజ్ అలాగా ప్రవర్తిస్తున్నారు. రివెంజ్ తీయడానికి మిమ్మల్ని మిస్యూజ్ చేస్తున్నారు. మీతో చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. మీరు దాన్ని బట్టి మీరు దేవుని వైపు మీరు పెట్టేటువంటి దేవుని చూసి మీరు పెట్టేటువంటి మొరను ఆయన నేను విని ఉన్నానని దేవుడు అంటున్నాడు. మీరు నా ప్రజలు, నేను ఖచ్చితంగా మీ యొక్క బాధలు వేదనలు అన్నిటి నుండి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు నీతో ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో నిన్ను బాధ పెట్టేటువంటి అన్ని విషయాల నుంచి దేవుడు నిన్ను విడిపించి నీకు మేలు చేయబోతున్నాడు. కాబట్టి మనము ప్రార్థనలో మనం కొనసాగదాము, విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఉందాము, ధైర్యంగా ఉందాము. దేవుడు ఖచ్చితంగా ఆయన ఆడిన మాట తప్పే దేవుడు కాదు, ఇచ్చిన మాటను తప్పే దేవుడు కాదు. కాబట్టి మన జీవితంలో ఆయన యొక్క వాగ్దానము ఆయన మాటలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం యేసయ్య. ఐగుప్తులో నా ప్రజల యొక్క వేదనను బాధ నేను చూశాను, వారు మొర నేను విని ఉన్నాను, వారి యొక్క వేదన నాకు తెలిసే ఉన్నావు అని చెప్పి తండ్రి వాగ్దానం చేసిన దేవుడు యేసు నామములో తండ్రి, మీ బిడ్డలు తండ్రి వేదనల నుంచి తండ్రి, వారి యొక్క మొరలో తండ్రి, వారి యొక్క కఠినమైన పరిస్థితుల్లో నుంచి తండ్రి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో మీ బిడ్డలు ఆశించేటువంటి అనేక దినాలుగా తండ్రి పోరాడేటువంటి సమస్యల నుండి తండ్రి యేసయ్య స్తోత్రం విడుదలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో తండ్రి మీ బిడ్డలకు తండ్రి ఒక గొప్ప విడుదల కలుగునుగాక, గొప్ప నెమ్మది కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. తండ్రి యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీ బిడ్డలను యేసయ్య మీరు దీవించండి. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసేటువంటి అన్ని పనులలో మీ హస్తము తోడుండి మీ బిడ్డలకు జయము కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.